హాయ్ అండి. నా పేరు ప్రసాద్. సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ గురించి. యాక్చువల్‌గా వెల్సన్స్ కమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఫైనెస్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ కలిసి ఈ ఆన్‌లైన్ హెల్త్ కమ్యూనిటీని ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఇలాంటి హెల్త్ కమ్యూనిటీకి నేనెలా కనెక్ట్ అయ్యాను అంటే, యాక్చువల్‌గా నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని. నాకు లాక్‌డౌన్ టైమ్‌లో జాబ్ వచ్చిందనమాట కొత్తగా. మనకందరికీ తెలుసు లాక్‌డౌన్ టైమ్‌లో ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారనమాట. వితిన్ ఆ యొక్క 9 మంత్స్ పీరియడ్‌లో నాకు జాబ్ వచ్చిన ఫస్ట్ 9 మంత్స్ పీరియడ్‌లో ఆహ్, లైక్ సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేయడం అనమాట. నో ఫిజికల్ యాక్టివిటీ. తినడం, సిస్టమ్ ముందర కూర్చోవడం అండ్ పడుకోవడం. ఇవే అనమాట. ఈ 3 వర్క్స్ నో ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో, ఈ 9 మంత్స్‌లో ఈ యొక్క 9 మంత్స్ టెన్యూర్‌లో నేను 65 కేజెస్ ఉండేవాడిని జాబ్ వచ్చిన ఫస్ట్ టైమ్ స్టార్టింగ్ స్టేజెస్‌లో. 9 మంత్స్‌కొచ్చేసరికి నాకు తెలియకుండానే 80 కేజెస్‌కెళ్ళిపోయాననమాట. నేనేమనుకున్నానంటే జస్ట్ ఒక 5, 7 కేజెస్ పెరిగుంటాను. మహా అంటే ఒక 9 కేజెస్ పెరిగుంటానేమో తగ్గిపోవచ్చులే అనుకున్నాను. చూస్తే రియల్లీ షాకింగ్ అనమాట. 15 కేజెస్ పెరిగిపోయాను. 65 నుంచి 80 కేజెస్‌కొచ్చేసాననమాట. అప్పటి నుంచి నేను చెయ్యని డైట్స్ అంటూ లేదు. తినేదాంతో సగం తినడం. ఫ్రూట్ డైట్‌లని, లిక్విడ్ డైట్‌లనేసి, హెర్బల్ లైఫ్ మిల్క్ షేక్‌లని చెప్పి, నైట్ టైమ్‌లో రోటీ, చపాతీ తీసుకోవడం, గ్రౌండ్‌కెళ్ళడం, ఎక్సర్‌సైజెస్ చేయడం, రన్నింగ్ చేయడం, పుషప్స్ చేయడము, ఇలా చేసి చేసి విసిగిపోయాననమాట. ఇలా చేస్తున్న కొద్దీ ఈ యాక్టివిటీస్ ఇవన్నీ చేసే కొద్దీ జస్ట్ ఒక 2-5 కేజెస్ డిఫరెన్స్ చూసేవాడిని. మళ్ళీ ఆపిన మరుసటి రోజు నుంచి మళ్ళీ డబుల్ ద వెయిట్ అనేది పెరుగుతుండేవాడిననమాట. పెరిగిపోయాను. యాక్చువల్‌గా దానితో పాటు నాకు సివియర్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండడం, బ్యాక్ పెయిన్ ఉండటం, అండ్ లో ఎనర్జీ లెవెల్స్ ఉండటము, అండ్ చాలామంది ఎక్కడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కెళ్తే లేదా ఎక్కడన్నా టౌన్‌కెళ్ళానంటే ప్రతి ఒక్కరు ఏంటి బెల్లీ ఫ్యాట్ ఎంతుంది? ఎప్పుడు కూడా నా బెల్లీ ఫ్యాట్‌ని పాయింట్ ఔట్ చేసేవాళ్ళనమాట. ఏంటి ఎగ్జాక్ట్‌గా సొల్యూషన్ కోసం చూస్తున్నాను. రైట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ కోసం చూస్తున్నప్పుడు లక్కీగా ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ద్వారా వెల్సన్స్ కమ్యూనిటీ గురించి నేను విన్నాననమాట. వెల్సన్స్ కమ్యూనిటీలో ఎగ్జాక్ట్‌గా ఆ రోజు నా లక్కీ ఛాన్స్ ఏంట్రా అంటే, ఆ రోజు వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఒక మేజర్ ఫ్యాట్ లాస్ వెబినార్ అనేది కండక్ట్ చేశారనమాట ఆన్ జూమ్‌లో. లక్కీగా ఆ సెషన్‌కి నాకు లింక్ దొరికింది. నేను అటెండ్ అయ్యాననమాట ఆ సెషన్. ఏంటి ఎగ్జాక్ట్‌గా అవేర్‌నెస్ ఏమన్నా ఉంటదా? ఏమన్నా ఒక బేసిక్ అవేర్‌నెస్ ఇస్తారా ఏంటి అనేసి నేను ఆ సెషన్ అటెండ్ అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది. ఎందుకు పెరిగాను ఓవర్ వెయిట్? ఇన్ని రోజులు మిల్క్ షేక్‌లు, డైట్‌లు, ఫ్రూట్ డైట్‌లు, తినేదాంతో సగం తినడం, రోటీ, చపాతీ, ఎక్సర్‌సైజ్‌లు, హెర్బల్ లైఫ్ మిల్క్ షేక్‌లు ఇవన్నీ తీసుకున్నా గూడా తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎందుకు పెరిగిపోయానో, తగ్గిన వెయిట్‌ని ఎలాగైనా తగ్గొచ్చు. తగ్గిన వెయిట్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేసి ఆ యొక్క బేసిక్ సైన్స్ అండ్ అవేర్‌నెస్ నాకు అక్కడొచ్చింది ఆ సెషన్‌లో. ఆ సెషన్ ఫినిష్ అయిన తర్వాత ఆ సెషన్ నుంచి వన్ ఆఫ్ ద స్పీకర్ అన్నమాట. కీనోట్ స్పీకర్. హిస్ నేమ్ ఈస్ ధావన్ ఫ్రమ్ తిరుపతి నుంచి. ఆహ్, సో, తను నన్ను పర్సనల్‌గా తను వాట్సాప్ ద్వారా నన్ను కనెక్ట్ అయ్యి సెషన్ అయిన తర్వాత ఒక 10, 15 మినిట్స్ కాల్ ఫిక్స్ చేసుకొని నాతో నా యొక్క ఇష్యూస్ అన్నీ కూడా తెలుసుకునేసి నాకు కొన్ని బ్లడ్ టెస్ట్‌లనేవి రికమెండ్ చేశారనమాట. ఎక్కడ గూడా నేను బ్లడ్ టెస్ట్‌లు చేసుకోవాలా వెయిట్ లాస్ అవ్వటానికి అనేసి నేను ఎక్కడా కూడా వినలేదు అంతవరకు. సో, ఆ యొక్క బ్లడ్ టెస్ట్‌లు చేసుకునేసి నేను వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఏంటో నాకు అర్థం కాలేదు సార్. నాకు చెప్పండి, క్లారిటీగా చెప్పండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 40 మినిట్స్ నా యొక్క టైం తీసుకునేసి ఫ్రీ టైమ్‌లో నాకు కనెక్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాక్చువల్‌గా రిపోర్ట్స్ చూస్తే నేను షాక్ అయ్యాను వాళ్ళు చెప్తుంటే. నాకు విటమిన్ డి లెవెల్స్ తక్కువున్నాయి. బి కాంప్లెక్స్ అనేది విపరీతంగా తక్కువుంది. చాలా లో ఉంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది విపరీతంగా ఉంది. ఫ్యాటీ లివర్ ఉంది. దీనివల్ల కూడా మేబీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా మీకు వచ్చింది అనేసి కూడా చెప్పున్నారనమాట నాకు. నేను షాక్ అయ్యానసలు. దీనికి సొల్యూషన్ ఉందనేసి కూడా అడిగాననమాట. యెస్, వి హావ్ సొల్యూషన్ అని కూడా చెప్పారు. నాకప్పుడు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాననమాట. సో, ప్రతి ఒక్క రోజు వాళ్ళిచ్చిన మీల్ ప్లేట్ అనేది కేవలం ఇంటి ఫుడ్ కడుపు నిండా తింటూ హెల్తీగా తగ్గాననమాట నేను. ఓకేనా. వాళ్ళిచ్చిన మీల్ ప్లేట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డే ట్రాక్ చేసేవాళ్ళనమాట. ఏంటి, ఏ ఇష్యూ ఉన్నా ఈవెన్ దేర్ వాస్ ఎ డేస్ కొన్ని రోజులున్నాయనమాట. నేను నైట్ 11కి, 1:00కి మెసేజ్ చేశాను. నాకు ఈ ఇష్యూ ఉంది చెప్పండి అని చెప్పి. సో, వాళ్ళ యొక్క గైడెన్స్‌తో వాళ్ళు ప్రతి ఒక్కసారి నేను మెసేజ్ చేసిన ప్రతి ఒక్కసారి నాకు వితిన్ 5 మినిట్స్‌లో వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ వచ్చేది.
సో లైక్ ఆ యొక్క లైక్ ఆ 2 months పీరియడ్ లో నేను విత్ ఇన్ లైక్ 60 days లో 15 kgs రిడ్యూస్ అయ్యాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే లైక్ 15 kgs రిడ్యూస్ అయ్యాను. అండ్ ఆ రిడ్యూస్ అయిన వెయిట్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్పారనమాట. ఓకేనా. సో దీనితో పాటు నాకున్న గ్యాస్ట్రిక్ ఇష్యూ, డైజెషన్ ఇష్యూ అండ్ లోయర్ బ్యాక్ పెయిన్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. నా ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి నిజంగా చెప్పాలి అంటే. సో లైక్ అప్పుడు నేను రియల్లీ వాళ్ళ యొక్క ట్రాకింగ్ అంతా చూసి కూడా నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగారు, ఎలా తగ్గావు ఏంటి 2 months లో అసలు 15 kgs ఎలా రిడ్యూస్ అయ్యావు, తగ్గిన వెయిట్ లాస్ట్ 15 days 20 days నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనేసి అడిగారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. సో నాకు ఒక నిమిషం ఒక ఒక 2 minutes ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇప్పుడు నేనే కాదు, నా చుట్టుపక్కల చాలా మంది ఓవర్ వెయిట్ తో ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకి డయాబెటీస్ అనేసి, లేడీస్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్ వేసుకుంటే నేను ఫుడ్ తినను, నిద్రపోను అనేసి చాలా మంది చెప్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి నేనేంది హెల్ప్ చేయకూడదు అనేసి నాకు ఒక థాట్ వచ్చింది. సో అప్పుడు నేను వన్ ఆఫ్ కో-ఫౌండర్ ఆఫ్ వెల్సన్స్, హిస్ నేమ్ ఇస్ దయానంద్ ఫ్రమ్ హైదరాబాద్. సో తనతో పర్సనల్ గా నన్ను లైక్ సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్పారు. వెల్సన్స్ లో న్యూట్రిషనిస్ట్ అవ్వాలి అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయాలి విత్ 100%. దెన్ ఓన్లీ వెల్సన్స్ కమ్యూనిటీలో నువ్వు ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ గా మేము సర్టిఫికేట్ ఇస్తామని కూడా చెప్పారనమాట. సో ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయ్యాక నేను మళ్ళీ చాలా మంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసి. చాలా మందికి ఆల్మోస్ట్ 500+ పీపుల్ కి నేను 500+ పీపుల్ కి ఇప్పటి వరకు నేను లాస్ట్ 1.5 year లో 500+ పీపుల్ కి నేను డయాబెటీస్ రివర్స్ చేశాను. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 100+ kgs ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. అండ్ పీసీఓడి, పీసీఓఎస్, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ లైక్ చాలా మంది కపుల్స్ కి గెటింగ్ ప్రెగ్నెంట్, ఉమెన్ అనేది గెటింగ్ ప్రెగ్నెంట్ అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. సో అలాంటి ఇష్యూస్ నుంచి కూడా ప్రాపర్ డైట్ ప్లాన్ ద్వారా విత్ ఇన్ హోమ్ ఫుడ్ తో సింపుల్ గా కరెక్షన్స్ చేసుకుంటూ వాళ్ళకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రివర్స్ చేయించాను అనమాట. రివర్స్ చేయడానికి నేను చాలా హెల్ప్ చేశాను. అండ్ సో ఇలా చాలా మంది హెల్ప్ చేశాను. అండ్ నేను ఒక విజన్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట. కమింగ్ ఇయర్ 2025 కల్లా అట్లీస్ట్ నేను ఒక 5,000 పీపుల్ హెల్ప్ చేయాలనేసి పర్సనల్ విజన్ అండ్ మిషన్ మీద నేను వర్క్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా మీకు డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, స్పాండిలైటిస్ కానీ, అండ్ ఫ్యాటీ లివర్ కానీ, అండ్ మోషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కింద మెన్షన్ చేసిన లైక్ నా బయోలో నా మెయిల్ ఐడి అండ్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. సో తక్షణమే లైక్ యూ కెన్ టెక్స్ట్ చేయొచ్చు వాట్సాప్ లో. నా ఫ్రీ టైం చూసి మీతో కాంటాక్ట్ అవుతాను. ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాప్ ఏ మెయిల్ టు మై ఆన్ మై మెయిల్ ఐడి. అండ్ థ్యాంక్ యూ.